2019 ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టేశారు. టీడీపీ గెలుపు గుర్రమెక్కాలంటే ఏమేం చేయాలా అని బాబు తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో తనకి దూరమైపోయిన బంధువులని అక్కున చేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నందమూరి వంశంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దూరమైపోయారు. ఆ ఇద్దరిని కలిపేసుకునే దిశగా పావులు కదుపుతున్నాడు. ఇటీవల కాలంలో హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో వివాదాలు పరిష్కరించుకునేందుకు హరికృష్ణను పావుగా ఉపయోగిస్తున్నాడు అన్న ఆరోపణలు బాబుపై వచ్చాయి. అయితే జూనియర్ని చంద్రబాబు కలిపేసుకోవాలి అనుకోవడానికి ప్రధాన కారణం రానున్న ఎన్నికలే. అప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ని ఢీకొట్టడానికి ధీటైన చరిష్మా అవసరమవుతుంది. అది నందమూరి కుటుంబంలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడికే ఉంది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ని కలిపేసుకొని వచ్చే ఎన్నికల్లో క్యాన్వాసింగ్కి ఉపయోగించుకోవాలని పెద్దబాబు, చిన్నబాబు ప్లాన్ చేస్తున్నారట. ఎలానూ వచ్చే ఎన్నికల్లో జనసేన ఇండివిజువల్గా పోటీ చేస్తుంది అంటూ పవన్ ఘంటారావం మోగించాడు. ఈ నేపథ్యంలో అతన్ని ఎదుర్కోవాలంటే వ్యూహం పకడ్బందీగా ఉండాలని బాబు భావించి ఎన్టీఆర్కి వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారట. జూనియర్ 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం చేశాడు. కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ అండ్ కో జూనియర్ని పూర్తిగా దూరం పెట్టేసింది. అతడి మాటకు ప్రాధాన్యం అన్నదే లేకుండా చేసింది. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ పార్టీకి దూరమైపోయాడు. ఇప్పుడు ఉన్నట్టుండి కలిపేసుకోవాలని ప్లాన్ చేస్తే ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. నిజానికి వచ్చే ఎన్నికల్లో బాబుకి దూరంగా ఉండాలని జూనియర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి నారా లోకేష్తో కలిసి ఎన్టీఆర్ పనిచేసే అవకాశమే కనిపించదు. కాబట్టి ఎన్టీఆర్ 2019 ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటున్నారట. టీడీపీ తరపున ప్రచారం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇక పూర్తిగా సినిమా కెరియర్ పైనే దృష్టి సారించాలి అనుకుంటున్నాడట. రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండాలనుకుంటున్నాడని ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి వివాదాలతో అంటకాగే ఆలోచన జూనియర్కి లేదని, ప్రస్తుతానికి సినీ కెరియర్ పరంగా భారీ హిట్స్ కొట్టడమే ప్రధానంగా ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.